హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్ వ్లాగ్స్ వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. నియర్లీ 1 మంత్ అయిపోయింది. కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల అసలు వ్లాగ్ తీయడం అవ్వలేదు. అండ్ ఈరోజు స్పెసిఫిక్గా వ్లాగ్ అంటూ ఏం లేదు. అంటే జస్ట్ మారేడుమల్లి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ కూడా ఒకసారి విజిట్ చేద్దాం. ఆ ఎండ వల్ల వాటర్ ఫ్లో ఉండదేమో అని అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి వెళ్ళేసి. మారేడుమల్లికి వెళ్ళాలంటే మనం కోరుకొండ, గోకవరం, రంపచోడవరం క్రాస్ చేసుకుంటూ మారేడుమల్లి రీచ్ అవుతాం. మారేడుమల్లి రాజమండ్రి నుంచి వచ్చేసి నియర్లీ 85 to 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెళ్ళేదారిలో 2 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఒకసారి. నాకైతే వాటర్ ఉండదేమో అనుకుంటున్నా. ప్లస్ ఇంకోటి ఈరోజు నైట్ అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఏం తెలీదు, ప్రిపేర్డ్గా అయితే లేను. కానీ నాతో పాటు టెంట్ అయితే క్యారీ చేస్తున్నా. కోరుకొండ ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఇప్పుడే జస్ట్. ఇక్కడ ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడి నుంచి వస్తారనమాట జనాలు దర్శనం తీసుకోవడానికి. యాక్చువల్గా ఈ ట్రిప్ ప్లాన్ ఏంటంటే మారేడుమల్లిని కవర్ చేసుకుంటూ అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ వైపు నుంచి చిత్రకోట వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నా. మన ఇండియాకి నయగరా వాటర్ ఫాల్స్ అనమాట అది. కానీ కొద్దిగా టైం అది సెట్ అవ్వక కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల అటువైపు వెళ్ళలేకపోతున్నాను. జస్ట్ ఒకసారి మారేడుమల్లి అయినా విజిట్ చేసి వద్దాం, ఒకసారి చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చాలా మంది వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో వెళ్తారు. మనం ఒకసారి సమ్మర్ సీజన్లో కూడా వెళ్ళి చూద్దాం వాటర్ ఫ్లో ఉంటుందో లేదో, అక్కడ టెంపరేచర్ ఎలా ఉందో, క్లైమేట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని సరదాగా ఈ వ్లాగ్ అనమాట. మిగతా ఏం లేదు స్పెసిఫిక్గా. కానీ నెక్స్ట్ వ్లాగ్లో మాత్రం కంపల్సరీ మనం చిత్రకోట వాటర్ ఫాల్స్ కూడా ఒకసారి చూసొద్దాం సమ్మర్లో ఎలా ఉంటుందో. గోకవరం కూడా ఎంటర్ అయిపోయాం మనం. రోడ్ చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయి. నిజంగానే గోకవరం మార్కెట్ అసలు ఖాళీ ఉండదు మ్యాక్స్. కానీ ఇప్పుడు చూసారా ఎండ వల్ల అస్సలు మొత్తం ఖాళీ అనమాట రోడ్స్. ఇదిగోండి ఇదే జంక్షన్ గోకవరంది. ఇలా రైట్ తిరిగితే జగ్గంపేట అటువైపు వెళ్ళిపోతాం. మనం అయితే లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి ఇక్కడి నుంచి. నా వ్యాన్ వచ్చింది చూసారా, ఇలా లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలన్నమాట. వాటర్ బాటిల్ కొందాను ఇప్పుడే కింద దిగాను. వా ఎండ అయితే మామూలుగా లేదనమాట. చాలా ఎండగా ఉంది ఇక్కడ మాత్రం. ఇది నేను క్యారీ చేస్తుంది టెంట్ ఒకటి, చిన్న బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాను. ఎందుకంటే ఒక జత బట్టలు అయితే పెట్టుకున్నాను. ఒకవేళ నైట్ స్టే చేస్తే మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి అనమాట. మ్యాక్సిమం స్టే అయితే పెట్టుకోను, కానీ ఎందుకైనా ఉండాలి కదా అని చెప్పి టెంట్ను ఒక జత బట్టలు అయితే తెచ్చుకున్నాను. చెప్పలేం, మనం ముందుకెళ్ళి వాటర్ ఫాల్స్ చూసుకొని లంచ్ అయితే చేసి ముందు వాటర్ ఫాల్స్ చూసుకొని ఏ టైం రిటర్న్ వస్తాం ఆ టైం బట్టి నేను ఫిక్స్ అవుతాను. ఈ గుడి వచ్చేసరికి బాపనమ్మ తల్లి టెంపుల్ అనమాట. చాలామంది తెలీదు ఈ గుడి కోసం. మారేడుమల్లి వైపు వెళ్ళే వాళ్ళందరూ ఈ గుడి దగ్గర ఆగి దర్శనం తీసుకునే వెళ్తారనమాట. ఈ వాటర్ ఫాల్స్ని అయితే సేతుపల్లి వాగ్ అంటారు. మన గోకవరం దాటాక నియర్లీ 20 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాక వస్తుంది అనమాట. వాటర్ ఫ్లో అయితే పర్లేదు, బాగానే ఉంది. ఈవెన్ పిల్లలు వాళ్ళు, ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చారు, చాలా మందిలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్లస్ ఇటువైపు ఎంట్రన్స్లో మీకు కనిపిస్తుంది కదా, అటువైపు అంతా గార్డెన్స్ అవన్నీ చాలా డెవలప్ చేశారు బాగా ఇటువైపు. నేను 5-6 years బ్యాక్ వచ్చినప్పుడు ఏ డెవలప్మెంట్ ఉండేది కాదు. ఎంట్రీ టికెట్ కూడా ఉంది ఇక్కడ. పర్ పర్సెంట్ 20 రూపీస్ 30 రూపీస్ ఎంతో తీసుకుంటున్నారు. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. కానీ ఇదిగోండి గార్డెన్ అవన్నీ చాలా బాగా డెవలప్ చేశారు ఇటువైపు. ఇదిగోండి మనం రంపచోడవరం కూడా రీచ్ అయిపోయాం. ఇదే మెయిన్ జంక్షన్ రంపచోడవరంకి. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఆ జంక్షన్ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి మారేడుమల్లి వైపు. రాజమండ్రి నుంచి రంపచోడవరం అయితే కరెక్ట్గా 70 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మారేడుమల్లి వచ్చేసి నాకు తెలిసి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. చూసారా రోడ్డు మీద ఎవ్వరూ లేరు, ఖాళీ రోడ్ అంతా. మామూలుగా అయితే రోడ్ ఖాళీ ఉండదు ఇప్పుడు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ పీపుల్స్కి అదంతా మెయిన్ పార్ట్ ఇది రంపచోడవరం. అలాంటిది అస్సలు ఖాళీ ఉండదు, అంతా రోడ్ అంతా ఖాళీ అనమాట. ఈ ఎండ అయితే మామూలుగా లేదు. మన రాజమండ్రిలో 38 చూపించింది, ఇక్కడైతే 42 చూపిస్తుంది టెంపరేచర్. రంపచోడవరం క్రాస్ అయ్యాక ఒక లేక్ ఉంది, నిజంగానే నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఎవరైనా యూట్యూబర్ ఛానల్ డ్రోన్ తీసుకుని వస్తే కంపల్సరీ డ్రోన్తో ఒక షూట్ తీయండి. సూపర్. ఇక్కడ బ్యాక్ క్యామ్తో చూపిస్తాను మీకు. దీన్ని వచ్చేసి భూపతిపాలెం ప్రాజెక్ట్ అంటారు. నిజంగానే ఆ కొండలు, ఆ లేకు రోడ్ మధ్యలో ఉంది. కానీ అటు కూడా లేకుంది, ఇటు కూడా లేకుంది. నెక్స్ట్ లెవెల్. సూపర్.
ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్ ఎంత టెంపరేచర్ ఉండి కూడా వాటర్ ఫ్లో అయితే చాలా గట్టిగా ఉంది ఇక్కడ ఇటువైపు. రంపచోడవరం దాటాక మారేడుమల్లి వైపు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట మీకు. మ్యాంగో రిసార్ట్ అని, టైగర్ ఎకో రిసార్ట్ అని, ఆహా రిసార్ట్ అని కొత్త కట్టారు, బాగుంది అది. నంబర్ ఆఫ్ రిసార్ట్స్. కానీ ఇప్పుడే రిఫ్రెష్ అవ్వడం కింద దిగాను, ఎండ అయితే అలాగే ఉంది కానీ చల్ల గాలి అనమాట ఇటువైపు, చాలా బాగుంది. అయితే వచ్చేదారిలో వాటర్ ఫ్లో సౌండ్ అయితే వచ్చింది, ఒకసారి కింద దిగి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, చిన్న వాటర్ ఫ్లో అనమాట. చూద్దాం ఒకసారి కింద దిగి ఎలా ఉంటుందో. సమ్మర్ టైం కదా, క్రౌడ్ అయితే అసలు ఏం లేదు, చిన్న వాటర్ ఫ్లో. వాటర్ అయితే చూద్దాం ఒకసారి, కూల్గా ఉంది ఎలా ఉంది అనేది. నేనైతే షూ వేసుకున్నాను, ఒకసారి షూ ఇప్పేసి ఒకసారి లోపలికి అయితే దిగుదాం అనుకుంటున్నా. వాటర్ అయితే పర్లేదు, కూల్గానే ఉంది వాటర్ అయితే. ఒకసారి షూ ఇప్పేసి లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే అంటారు ఇలాంటి హిల్ స్టేషన్స్కి వచ్చినప్పుడు బెస్ట్ అంటే ట్రాక్ ప్యాంట్ లేకపోతే షార్ట్ వేసుకోవడం ద బెస్ట్ అన్నమాట. ఆహాహాహా, వాటర్ అయితే సూపర్ కూల్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది వాటర్ మాత్రం. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా డీప్గా ఉంది, నేనైతే వెళ్ళట్లేదు. అందుకే సమ్మర్లో కూడా హిల్ స్టేషన్స్ ప్రిఫర్ చేయండి. మీరున్న సిటీ కన్నా కొద్ది హిల్ స్టేషన్లో కూల్గా, పీస్ఫుల్గా, హాయిగా ఎంజాయ్ చేయగలరు మీరు. ఇదిగోండి ఇక్కడైతే చిన్న రాక్ అయితే ఉంది, అక్కడైతే కూర్చున్నా. వాటర్ ఫ్లో అయితే మోకాళ్ళ వరకు ఉంది. ఇంకా మనం మారేడుమల్లి వరకు కూడా వెళ్ళలేదు, చిన్న వెళ్తున్న దారిలో వాటర్ సౌండ్ అయితే వచ్చింది, అందుకే నేను ఆపాను అనమాట వెహికల్. ఎవరైనా అనుకుంటే రాజమండ్రి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఈజీగా మారేడుమల్లి వైపు మీరు వీకెండ్స్లో, సండేస్లో ట్రిప్ తీయచ్చు. కూల్ క్లైమేట్, చాలా బాగుంది ఇటువైపు. ఇదిగోండి వాటర్ అయితే చూడండి, చాలా క్లియర్గా ఉంది వాటర్ మాత్రం. మీకు కనిపిస్తుందో లేదో కానీ లోపల చిన్న చిన్న చేపలు ఉన్నాయన్నమాట, చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్ కట్గా ఉన్న కాలు. అబ్బా, మనం అయితే ఫైనల్గా మారేడుమల్లి అయితే రీచ్ అయిపోయాం. క్లైమేట్ అంటారా, అబ్బా మధ్యాహ్నం 2:30 కూడా ఎలా ఉందో చూడండి, చాలా కూల్గా ఉంది ఇటువైపు మాత్రం. సూపర్ క్లైమేట్ మాత్రం సూపర్. ఇదిగోండి ఫ్రంట్ కనిపిస్తుంది కదా, అదే మన మారేడుమల్లి జంక్షన్ అనమాట, మెయిన్ జంక్షన్. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం గుడిస్ అటువైపు వెళ్ళిపోతాం. మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే భద్రాచలం అటువైపు వెళ్తాం. మారేడుమల్లి వ్యూ పాయింట్ కూడా ఇటువైపే వస్తుంది అనమాట. సమ్మర్లో కూడా ఎక్కడా తగ్గలే మారేడుమల్లి. టూరిస్టులు అలాగే ఉన్నారు, వెహికల్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. టూరిస్టులు కూడా సమ్మర్లో అలాగే వస్తున్నారనమాట ఇటువైపు. క్లైమేటే అలాగే ఉందబ్బా, ఎవడు మిస్ చేసుకుంటారు సమ్మర్లో ఇలాంటి క్లైమేట్ హిల్ స్టేషన్స్లో. సూపర్. ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ అయితే సూపర్ అనమాట. మా పల్లె రుచులు అని చెప్పి హోటల్ ఒకటి ఉంది మారేడుమల్లిలో. కంపల్సరీ ఎవరు మారేడుమల్లి వచ్చినా కంపల్సరీ అక్కడ ట్రై చేయండి మీరు. ఫుడ్ అయితే సూపర్ అనమాట. ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు, నెక్స్ట్ వ్యూ పాయింట్, దాని తర్వాత ఇంకో వాటర్ ఫాల్స్ అయితే ఉంది, అక్కడికి అయితే చూద్దాం. ఇక్కడైతే క్లైమేట్ అయితే ఫుల్గా మారిపోయింది, ఒకసారి చూపిస్తాను మీకు. ఫుల్ క్లౌడీగా అయిపోయింది. నాకు ఈవినింగ్ 4 అయింది అంతే, కానీ క్లైమేట్ చూసారు కదా ఫుల్గా మారిపోయింది ఇటువైపు. నాకు తెలిసి మనం వ్యూ పాయింట్ ఒకటే చూడగలమేమో, వాటర్ ఫాల్స్ అయితే అలౌ చేయరు అనుకుంటున్నాను నేనైతే. చూస్తే అక్కడికి వెళ్ళి అడుగుదాం వాటర్ ఫాల్స్కి అలౌ చేస్తారో లేదో. కానీ క్లైమేట్ ఒకసారి లుక్ వేసుకోండి, అబ్బా నెక్స్ట్ లెవెల్ క్లైమేట్ అయితే. అమృతధార జలపాతం క్లోజ్, ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్. చెప్తున్నాను కదా, ఘాట్ రోడ్ మారేడుమల్లి దాటి ఘాట్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఏదో చెట్టు ఏదో పడిపోయినట్టుంది. నేను వ్యూ పాయింట్ కూడా క్రాస్ అయ్యి వస్తాను నేను, ఇక్కడే వాటర్ ఫాల్స్ మిస్ అయిపోతానేమోనని. కానీ మన బ్యాడ్ లక్, వాటర్ ఫాల్స్ అయితే మిస్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ టైమింగ్ అయితే రాస్తున్నాయి, మార్నింగ్ 9 to ఈవినింగ్ 3:30 వరకు.
కానీ మన వచ్చేసరికి నియర్లీ 4:20 అలా అయిపోయింది. 4:30 అయిపోతుంది ఇప్పుడు మన బ్యాడ్లో. సరే మనం అయితే రిటర్న్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఏదో ఈ బ్లాగ్ వాటర్ ఫాల్స్ కవర్ చేద్దామని లేకపోతే ఏదైనా కవర్ చేద్దామని రాలేదు. జస్ట్ ఒక లాంగ్ డ్రైవ్ సమ్మర్లో కొద్దిగా హిల్ స్టేషన్లో ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్. ఇదంతా చాలా బాగుంది. క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది ఇటువైపు మాత్రం. ఇది మారేడుమిల్లి క్రాస్ అయ్యాక వ్యూ పాయింట్ ఇది, మన్యం వ్యూ పాయింట్ ఇది. లొకేషన్ వ్యూ అయితే చూసారా, నెక్స్ట్ లెవెల్. ఇది ఎంత ఎండ ఉండి కూడా చూసారా, క్లైమేట్ చాలా కూల్గా సూపర్ ఉందన్నమాట నిజంగా. ఒకసారి సమ్మర్లో మారేడుమల్లి వైపు వచ్చేసి డిసప్పాయింట్ అవుతానేమో అనుకున్నాను, కానీ ఇదిగోండి ఎలాంటి వ్యూ చూసిన తర్వాత ఇంకా ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అంటారా ఏదో చూసావా, ఫొటోస్ దిగావా, వెళ్ళావా అన్నట్టు కాకుండా వ్యూ పాయింట్ ఫీల్ అవ్వాలంటే సన్ రైజ్, మార్నింగ్ సన్ రైజ్ ఆర్ ఈవినింగ్ సన్సెట్ని ఎంజాయ్ చేయండి. సూపర్ ఉంటుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా వ్యూ పాయింట్ సన్ రైజ్ ఆర్ సన్సెట్ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫైనల్లీ నేను ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. జస్ట్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళి వచ్చాము అంతే. జస్ట్ వీడియోని చూసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళడం కాదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా కనిపించిందో మీకు. అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి, బెల్ బటన్ నొక్కండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కంపల్సరీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే బాయ్, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకా.